మ్యాండేట్ కాన్స్టిట్యూషన్లో లేదు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రైవేటైజేషన్ అంటూ కూడా లేదు. సో అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు హీ హెస్ చూజన్ ది పాత్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ విచ్ వాజ్ అన్అవేర్ ఇన్ దోస్ డేస్. అప్పుడు ఒక రష్యన్ క్యాంపు, ఒక అమెరికా క్యాంపు, క్యాపిటలిజం వర్సెస్ సోషలిజం, కమ్యూనిజం, అట్లాంటి క్యాంప్ ఉన్న సిచ్యుయేషన్లో ఇండియాలో ఒక న్యూ మోడల్ దట్ ఈస్ మిక్స్డ్ ఎకానమీ అనేది మనకు ఈ దేశంలో తీసుకొచ్చినాం. అండ్ మెనీ కంట్రీస్, ద న్యూలీ లిబరేటెడ్ కంట్రీస్ ఆర్ నౌ ఫాలోయింగ్ దిస్ పాత్. సో ఇక్కడ ప్రభుత్వ రంగంలో ఉంటాయి కొన్ని, ప్రైవేట్ రంగంలో కూడా ఉంటాయి. కాబట్టి ప్రజాప్రతినిధులుగా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకి అర్థం కావాల్సింది ఏంటంటే ఇవి రెండు కూడా సమానంగా వాటికి అవకాశాలు ఉండాలి, గౌరవం ఉండాలి. కాబట్టే శ్రీనివాసరెడ్డి గారు, నేను చిన్న ఇష్యూ అయినప్పటికీ కూడా సెక్రటరియట్లో ఒక రోజంతా కూర్చున్న వారితో నేను ఏది మీ ఫైర్ ఎన్ఓసి విషయంలో పట్ల ది బ్యూరోక్రాట్స్ వేర్ హెరాసింగ్ all of you on simple issues in the name of Supreme Court judgment. నేను వారితో కూర్చొని చీఫ్ సెక్రటరీ దగ్గర కూర్చొని లైన్ బై లైన్ చదివి వాట్ ఆర్ ది ఇంట్రకసీస్ ఎట్లా అని చెప్పేస్తే అప్పుడు మీకు కొంత వెసులుబాటు వచ్చింది. అండ్ ఐ ఆల్సో అడ్వైజ్ దెమ్ టు ఫైల్ అన్ అపీల్ బిఫోర్ ది సుప్రీం కోర్ట్ అండ్ యూ ఇంప్లీడ్ ఇన్ దట్ కేస్ విచ్ ఈజ్ ఆల్రెడీ దేర్ అని కూడా చెప్పాను మిత్రులకి. కాబట్టి ఈ రెండు ప్రభుత్వ రంగానికి, ప్రైవేట్ రంగానికి సమాన స్థాయిలో అవకాశాలు ఉండాలి. ఈ దేశంలో ప్రభుత్వము 100% ప్రభుత్వ స్కూల్ పెట్టేటువంటి అవకాశాలు లేవు, ఫ్రాంక్లీ స్పీకింగ్, లెట్ మీ అడ్మిట్ ఇట్. కాబట్టి ప్రైవేట్ రంగం, ప్రైవేట్ స్కూల్స్ అనేది కాంపిటేటివ్ వరల్డ్ లోపట మీరు ఆ కాంపిటేటివ్ వరల్డ్ లోపట తట్టుకొని నిలబడి యూ హ్యావ్ టు ఆఫర్ ది బెస్ట్ మోడల్ ఆర్ మాడ్యూల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇస్తేనే యూ గెట్ యూ విల్ సర్వైవ్. అయితే అవకాశాలు ఉన్నాయా లేవా, ఇది కొంత నిరాశ, నిస్పృహతో మాట్లాడేది శేఖర్రావు గారు కొంతమంది. నేను ఎప్పుడు ధైర్యం చెప్తాను, అస్సలు మీకు తెలియదు, ఇంకా కావాలంటే ఇంకో 10 ఎకరాలు కొను, శేఖర్రావు చుట్టుపక్కల దగ్గర డబ్బులు ఉంటాయని చెప్పినాను, ప్రసాదరావు గారు చెప్పినాను. ఎందుకంటే లెటస్ బి, ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్ కానీ లేకపోతే ఒక ప్లాన్ చేసుకునే ముందు మనము అవకాశాలు ఏదైనా ఆలోచించాలి. ఇవాళ దేశ జనాభా 120 కోట్లు, 2011 సెన్సస్. సో 2021లో సెన్సస్ జరగాలి. బికాస్ ఆఫ్ పాండమిక్ ఐఎమ్ టోల్డ్ దట్ దే ఆర్ గోయింగ్ టు పోస్ట్పోన్ ఇట్ ఫర్ అనదర్ ఇయర్. 2022లో జరుగుతుంది. అంటే లెక్కల ప్రకారంగా చూస్తే అది 140 నుండి 150 కోట్ల వరకు చేరుకుంటుంది దేశ జనాభా. ఏం జనాభా? అంత పిల్లలు, 20 సంవత్సరాల లోపున్న వాళ్ళు, లేకపోతే ఇంకా 10 ఏళ్ళకు 20 సంవత్సరాలు అంటే రిప్రొడక్టివ్ ఏజ్కి వచ్చే వాళ్ళ సంఖ్య 50 నుండి 60-70 కోట్లకు ఉంటుంది ఇంకో వితిన్ 5-10 ఇయర్స్. సో న్యాచురల్గా పిల్లలు జన్మిస్తారు, వాళ్ళ సంఖ్య 70-80 కోట్లు ఉంటుంది. ఏ ప్రభుత్వాలు స్కూల్ పెట్టగలుగుతాయండి ఇంతమందికి? అవకాశాల గురించి వెళ్ళి ఆలోచన చేయాలి. ఇలా నేను ఐ డోంట్ వాంట్ టు కంపేర్ విత్, లేదా ఐ వుడ్ హావ్ గివెన్ యూ మెనీ ఎగ్జాంపుల్స్ కమర్షియల్లీ, బట్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్ యూ విత్ దెమ్. ఇట్స్ నాట్ గుడ్ ఆన్ మై పార్ట్ టు కంపేర్ ఎడ్యుకేషన్ ఆన్ రెగ్యులర్ marketing strategies. I don't want to compare because you have chosen a pious profession, that is education. కానీ నిరాశ, నిస్పృహ ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎంతో అవకాశాలు లేవు. నేను అదే చెప్తున్నాను గవర్నమెంట్లో. ఇప్పుడు స్కూల్స్ మీకు ఇన్ని ఎకరాలు ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి కంటే మనము యూ కెన్ గో వర్టికల్, ఫ్లోర్ వైజ్. ముంబైలో మీకు దొరుకుతుందా 10 ఎకరాలు? ఇలా మెడికల్ కాలేజ్ పెడితే 20 ఎకరాలు కావాలి. సో అల్టిమేట్లీ వాట్ దే హ్యావ్ డన్, ఈ మేజర్ మెట్రో సిటీస్ లోపల 20 ఎకరాలు దొరకడం అసంభవం అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
నౌ ఇట్ ఈస్ రీనేమ్డ్ యాజ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పెట్టారు. వాళ్ళు ఇప్పుడు దాన్ని 10 acres పెట్టుకున్నారు. అది కూడా ఒక దగ్గర ఉండకుండా పర్వాలేదన్నారు, బికాస్ రియాలిటీ గురించి ఆలోచించినప్పుడు. సో మీ దాంట్లో కూడా ఫైర్ ఉన్నది. ఫైర్ అంటే ఎలాంటిది కావాలి? నీకు ఫైర్ ఫైటింగ్ ఎక్సర్సైజ్ ఉండాలి, ఫైర్ ఫైటింగ్ ఉండాలి. ఇలా లేటెస్ట్ ఎన్నో వచ్చినాయి. నో నీడ్ టు ఒక మొత్తం ఫైర్ ఇంజిన్ మొత్తం చుట్టూ తిరగాలి. ఈ రోజున్న లా, ఈ రోజున్న జీవో. సో నేను ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు మేమందరం కూర్చొని మాట్లాడేటప్పుడు యూ హ్యావ్ టు చేంజ్ యువర్ జీవో. ఇప్పుడు నీకు ఎట్లా, నీ లారీ ఎక్కడ తిరుగుతుంది, ఎన్ని స్కూల్స్ దగ్గర తిరుగుతుంది, నీ ఫైర్ ఇంజిన్ వచ్చి ఎక్కడికి వస్తుంది. సో యూ హ్యావ్ టు చూజ్ అనదర్ మోడల్, ది బెస్ట్ మాడ్యూల్ ఆర్ మోడల్. ఏది హౌ టు ఫైర్ని ఎట్లా ఫైట్ చేయాలి, వాట్ ఆర్ ది ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, లేటెస్ట్ టెక్నాలజీ ఏముంది, ఏమేమి వచ్చినాయి, అవన్నీ కూడా ఆలోచించాలి. మోటార్ సైకిల్స్ కూడా మాతో ఇనాగ్రేట్ చేయించిండ్రు గా మధ్య. చేస్తే నిన్న అన్నారే ఒక స్కూల్కి పెట్టమని చెప్పిన నేను. మోటార్ సైకిల్ పెట్టచ్చు, ఇట్స్ నాట్ ఎ బిగ్, అంతే కదండి. ఇప్పుడు వెన్ పోలీస్ ఇప్పుడు మోటార్ సైకిల్ మీద ఫైర్ ఫైటింగ్ ఎక్సర్సైజ్ వచ్చినాయి, మేమే ఇనాగ్రేట్ చేశాను నేను కరీంనగర్లో 2-3 సార్లు. So that is enough. Why you need a fire engine when you have that facility? So you let us ask the firefighters, the department, to have instead of 2-10 konandi motorcycles. Schools ekkunte ekko konnuri. So this ee vidhanga manam we have to plan it. So I am very much confident in the coming days government of Telangana will take all this into consideration, all these facts into consideration. వర్కింగ్ మోడల్ ఏంది అనేది మేము ఆలోచన చేస్తాము. కాబట్టి స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ యజమానులకు నేను కోరేది ఏంటంటే, మీరు రానున్న రోజుల లోపల ఈ ప్రొఫెషన్ ఎంచుకునే దానికి టీచర్స్ నాట్ బై చాయిస్ బట్ బై ఛాన్స్ అంటున్నారు. సో చాయిస్ ఛాన్స్ రెండింటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం ఉన్న ఉపాధ్యాయ మిత్రుల్ని ఏ విధంగా వీ కెన్ ఎంపవర్ దెమ్. ఇప్పుడు కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది డాక్టర్స్కి కంపల్సరీ చేశారు యునైటెడ్ స్టేట్స్లో, మిగతా దేశాల్లో. అండ్ ఐఎమ్ టోల్డ్ దట్ ది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ రీనేమ్డ్. సో వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఏ లా వేర్ ఎవ్రీ డాక్టర్ షుడ్ అండర్గో not regular courses, but he should attend some ఇలాంటి కాన్ఫరెన్సెస్ 1 yearలో ఇన్ని అవర్స్ కాన్ఫరెన్స్ అటెండ్ అయినట్టు రికార్డు ఉండాలి. సో హీ షుడ్ గో దేర్ అండ్ లెర్న్ సంథింగ్ విచ్ ఫ్రెష్ డే టు డే చేంజ్ అవుతుంది. అట్లనే టీచర్స్ కూడా అది పెట్టారు టీచర్స్కి. That's where I am going to draw. So this we raised many a times, even in the continuing new education policy also. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా దాన్ని చెప్పాం మనం. అట్లనే సో అది గవర్నమెంట్ టీచర్స్ కూడా ప్రైవేట్ టీచర్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఈ డాక్టర్స్ వీళ్ళకేంది మెడికల్ కంపెనీస్ వీళ్ళు దే కండక్ట్ దిస్ ప్రోగ్రామ్స్ కాన్ఫరెన్సెస్ పెడతారు. అట్లనే మనం కూడా మీరు ఇంత మంచి బ్రహ్మాండమైనటువంటి ఇలాంటి పెడుతున్నప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మీరు అలాంటి కంటిన్యూయింగ్ టీచర్ ఎడ్యుకేషన్ లాంటి ప్రోగ్రామ్స్ కూడా పెట్టి ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అది చెప్పడం జరిగింది. ఇన్ కరీంనగర్ మేము న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఒక కాన్ఫరెన్సే కండక్ట్ చేస్తాం, ప్రసాద్ గారికి తెలుసు. అక్కడ గవర్నమెంట్ టీచర్స్ అండ్ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అండ్ ప్రైవేట్ మేనేజ్మెంట్స్తో కూడా మేము కండక్ట్ చేసి నేను ఐ సబ్మిటెడ్ ఎ రిపోర్ట్ టు ది దెన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారికి ఇవ్వడం జరిగింది. సో బిఫోర్ ఐ కంక్లూడ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే, మీరు ఎంచుకున్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ ఈ సొసైటీస్ మీరు ఎస్టాబ్లిష్ చేసి ఆల్రెడీ మీ ఎనర్జెటిక్ ఏజ్ మొత్తం కూడా దీని మీద మీరు కష్టపడ్డారు, శ్రమించారు, తీసుకొచ్చారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ఉత్సాహంతో ఇంకా మీరు ఒక 10 సంవత్సరాలు కష్టపడండి.
ఎంత బాగుంటుందో, ఎంత భవిష్యత్తు ఉందో మీరు ఊహించలేరు. నాకు తెలుసు, బికాజ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ప్లానింగ్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్సో యాజ్ ఏ పార్లమెంటేరియన్ ఫర్ 10 years నాకు చాలా అర్థమైంది ఏంటంటే ద ఫ్యూచర్ గ్రోత్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా ఇన్ జనరల్ అండ్ ఇన్ తెలంగాణ పర్టికులర్ చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం ఈటల రాజేందర్ గారు మీకు ఉద్దేశించి మాట్లాడారు. నేను ఇన్ఫార్మల్గా డిస్కషన్ చేసేటప్పుడు నారాయణ రెడ్డి గారు మిగతా మిత్రులు నాకు చెప్పింది ఏంటంటే ఇన్ ద కమింగ్ డేస్ లర్నింగ్ లాస్ పిల్లలకు ఉండకూడదు. సో వీ షుడ్ సీ దట్ school start as early as possible. But Government of India very recently in its month-to-month ఇచ్చేటువంటి circularsలో what they mentioned is that the parents should give their consent. Unless they give consent, మనము పిల్లలకి మన స్కూల్లోకి తీసుకోవాల్సిన అవకాశం లేదు ఇప్పటికి కూడా, యాజ్ పర్ ది లేటెస్ట్ గైడ్లైన్స్ issued by Government of India. So definitely if Government of Telangana or you reopen the schools, it is mandatory that the parents should give their consent. సో ఇప్పుడు ఇంతమంది వారు చెప్పినట్టు కన్సెంట్ లేకుండా తీసుకోవడం కూడా మంచిది కాదు, మనకు మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదు. కాబట్టి ఇంకా మీరు అన్ని గైడ్లైన్స్ నుంచి కూడా ఉదయం నుండి ఇప్పటిదాకా మీరు అన్ని తెలుసుకున్నారు. నేను వాటి జోలికి పోతలేను, కానీ జాగ్రత్తలు తీసుకుందాం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి కానీ లేకపోతే రాజేందర్ గారితో మాట్లాడి ఇది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనము ఓపెన్ చేద్దాం. కంటిన్యూయింగ్ ఎడ్యుకేషను లేకపోతే డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఉపాధ్యాయుడు నేరుగా చెప్పినంత ఆసక్తి ఉండదు. కాబట్టి డెఫినెట్ ఐఎమ్ వన్ అమాంగ్ యూ to see that schools are reopened as early as possible.